kgs 1 వీక్లో తగ్గడానికి కొన్ని స్ట్రాటజీస్ నేను ఏవైతే ఫాలో అయ్యానో అవి మీకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధనా. సో 2.3 kgs 1 వీక్లో తగ్గడం అంటే ఇంత ఎక్కువ వెయిట్ 1 వీక్లో తగ్గకూడదని మీ అందరికీ నేనే చెప్తాను. బట్ నేను అంత వెయిట్ తగ్గడానికి గల రీజన్ ఏంటంటే 60స్లో ఉండాల్సిన వెయిట్ 80స్లోకి అంటే 80 kgsకి వెళ్ళింది కాబట్టి స్టార్టింగ్లో అంత తొందరగా వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం 1 kg నుండి మేబీ 1.2 kg వరకు అది వాటర్ వెయిట్ అయి ఉండొచ్చు బాడీలో. సో రిమైనింగ్ 1 kg ఏదైతే అంటే నియర్లీ 2.3 kgs తగ్గాను వితిన్ 7 డేస్లో. సో ఈ 7 డేస్లో 2.3 kgsలో ఒక 1 kg వాటర్ వెయిట్ తీసుకున్న రిమైనింగ్ 1.3 kg అన్నది మేబీ ఇట్స్ అ ఫ్యాట్ లాస్. సో ఈ 2.3 kgs 1 వీక్లో తగ్గడానికి కొన్ని స్ట్రాటజీస్ నేను ఏవైతే ఫాలో అయ్యానో అవి మీకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, నేను ముందు రోజే డైట్ కోసం ఒక బోర్డ్ మీద నోట్ చేసుకుంటాను రేపటి డైట్ నేను ఏం ఫాలో అవ్వాలి అని చెప్పి. సో అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ముందు రోజు డైట్ ఈ విధంగా నేను బోర్డ్ మీద రాసుకుంటాను. మార్నింగ్ డ్రింక్ జీలకర్ర ఫెనెల్ సీడ్స్ అంటే సోంఫ్ బాయిల్ చేసిన వాటర్ తాగాలి. బ్రేక్ఫాస్ట్ రేపటికి వెజిటబుల్ పోహా 170 grams 2 egg whites. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్లో ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఆమ్లా జ్యూస్ దాంట్లో మిక్స్ చేస్తాను. దాంతోపాటు 5 సోక్డ్ ఆల్మండ్స్. లంచ్లో రైస్ 170 grams, బీరకాయ శనగపప్పు 130 grams, చుక్కకూర పప్పు 150 grams, కర్డ్ 100 ml, దాంతో సాటెడ్ పన్నీర్ 50 grams. ఈవినింగ్ స్నాక్లోని గ్రీన్ టీ 1 cup, మఖానా 20 grams. అండ్ డిన్నర్లోని పన్నీర్ ఎగ్ రోల్ 1 మీడియం రోటీ ఉండాలి, 25 grams ఆఫ్ పన్నీర్, 1 హోల్ ఎగ్ ఉండాలి. వెజ్జీస్లో క్యాప్సికమ్, ఆనియన్ ఉండాలి. నైట్ డ్రింక్లో వామ్ వాటర్ తీసుకుంటాను 1 glass. సో ఈ విధంగా నేను డైట్ అన్నది ముందు రోజే నోట్ చేసుకుంటాను. ఇలా నోట్ చేసుకొని ఆ హోల్ డే ఫాలో అయిపోతాను. ముందు రోజు గ్రోసరీస్ ఏం కావాలి ఏంటి అన్నీ ముందుగా ఒక 1 వీక్కి ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా ముందు రోజే అన్నీ చాప్ చేసుకొని, అంటే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కాయగూరలు అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటానని. వెంటనే నేను నాకు కావాల్సినవి తీసుకొని వండుకొని ఆ రోజు డైట్ కంప్లీట్ చేస్తాను. మెయిన్ సీక్రెట్ ఇది, ఫస్ట్ సీక్రెట్. ముందుగా నెక్స్ట్ రోజు డైట్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రాటజీ నెంబర్ 2. నేను ఎప్పుడు కూడా 1 monthకి ఇంత తగ్గాలి ఆర్ ఎల్స్ 10 kgs వెయిట్ లాస్ అన్నది వితిన్ 2 వీక్స్లో ఆర్ ఎల్స్ 1 monthలో 2 monthsలో తగ్గాలి అని చెప్పి మైండ్లో పెట్టుకోలేదు. ఈ 1 వీక్కి నా 100% ఎఫర్ట్స్ పెడతాను. ఎంతైతే వెయిట్ తగ్గాలనుకున్నాను అంటే అట్లీస్ట్ 1 వీక్లో 1 kg అన్నది నా టార్గెట్. 700 grams నుండి 1 kg అన్నది నా టార్గెట్. సో ఆ 700 grams నుండి 1 kg రిడక్షన్ అవ్వడానికి ఏవైతే స్ట్రాటజీస్ నేను ఉపయోగించానో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీల్ ప్రిపరేషన్. ముందు రోజు డైట్ నోట్ చేసి పెట్టుకోవడం, అలాగే దానికి తగ్గట్టుగా మీల్స్ గ్రోసరీస్ ప్రిపేర్ చేసుకోవడం, వెజ్జీస్ చాప్ చేసుకోవడం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఓన్లీ 1 వీక్ మీద ఫోకస్ పెట్టడం. అంటే కంప్లీట్ 1 month అంతా నేను డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోవాలి ఆర్ ఎల్స్ ఈ 1 monthలో నేను 10 kgs తగ్గిపోవాలి అన్న మైండ్ సెట్ కాకుండా ఓన్లీ జస్ట్ ఫర్ 1 వీక్ మాత్రమే నా మైండ్లో పెట్టుకొని ఈ 1 వీక్ నేను కరెక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి చేశాను. సో దీంట్లోని 2.3 kgs వితిన్ 1 వీక్లో రిడక్షన్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి, నేను కొన్ని పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఫాలో అవ్వలేదు. ఫస్ట్ వీక్ ఏంటి అప్ టు కొన్ని ఫ్యూ వీక్స్ వరకు ఇదే టైంలో నేను డైట్ తీసుకోవాలి అని ఒక టైమింగ్ అంటూ నేను పెట్టుకోలేదు. నాకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు నేను ఫుడ్ తీసుకోవడం అయ్యింది. అండ్ ఆల్సో ఎప్పుడు ఆకలి లేకపోతే ఆ టైంలో ఫుడ్ స్కిప్ చేయడం కూడా జరిగింది. సో మ్యాక్సిమమ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే జ్యూస్ తీసుకోవడం, జ్యూస్ అరౌండ్ 8 o'clockకి తీసుకోవడం, తర్వాత యోగా క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అరౌండ్ 10:30 to 11, మళ్ళీ 1 to 1:30 అది 2 అయినా అయిపోయి ఉండొచ్చు అది లంచ్ తీసుకోవడం. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ అరౌండ్ 4 to 5 మధ్యలో గ్రీన్ టీ, మఖానా ఇలా తీసుకోవడం. అండ్ డిన్నర్ వచ్చేసి అట్లీస్ట్ 7:30 లోపు కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకునేదాన్ని. ఒకవేళ ఏదైనా లైక్ కొంచెం లేట్గా పడుకోవాలి ఆర్ఎల్స్ ఏదైనా నాకు వర్క్ ఉంది అని అనుకుంటే అదొక టైం 8:30, 9 కూడా అయి ఉండేది, కొన్ని టైమ్స్ అలా అయి ఉండేది. సో ఈ విధంగా నేను టైమింగ్ అన్నది మేనేజ్ చేశాను.
స్ట్రిక్ట్ టైమింగ్స్ అంటూ ఈ వీక్లో నేనేం ఫాలో అవ్వలేదు. అది నా 3rd or 4th స్ట్రాటజీ. కంప్లీట్గా ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసాము, వెయిట్ ఇంకా తక్కువ తగ్గాలి అని అనుకునే అప్పుడు ఇటువంటి స్ట్రిక్ట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. టైమింగ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, ఆ టైం కల్లా కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు పర్వాలేదు. ఇనీషియల్గా ఫ్యూ వీక్స్ మనం ఎగ్జాక్ట్ టైమింగ్స్లో కంప్లీట్ చేయాలని ఏమీ లేదు. మనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినచ్చు, మనకి ఎప్పుడు హెవీగా అనిపిస్తే అప్పుడు స్కిప్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి నైట్ పడుకోబోయే ముందు వామ్ వాటర్ తాగడం, గోరువెచ్చని నీళ్లు తాగడం, ల్యూక్వామ్ వాటర్ ఎవ్రీడే. అట్లీస్ట్ ఒక 30 minutes ఉందనగా 1 glass ఆఫ్ ల్యూక్వామ్ వాటర్ తాగుతున్నాను. సో అదొక స్ట్రాటజీ నేను యూజ్ చేస్తున్నది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే నేను నా క్లయింట్స్కి 1 hour యోగా క్లాస్ నేను ఏదైతే చెప్తానో అది ఉంటుంది నాకు ఫిజికల్గా. అండ్ నెక్స్ట్ ఎవ్రీడే బాగా యాక్టివ్గా ఉంటాను. అట్లీస్ట్ 7,000 ఫుట్ స్టెప్స్ కంప్లీట్ చేస్తాను. సో అదొక ఫిజికల్ యాక్టివిటీ. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ లాంగ్ అవర్ కూర్చొని వర్క్ చేయటం లేదు. ఒక 1/2 hour కూర్చున్న వెంటనే లేచి ఒక 5-minute 10-minute వాక్ చేసి మళ్ళీ కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఇంతకుముందు కంటిన్యూస్గా 2 hours 3 hours కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు అలా లేదు. ఒక 30-minute వర్క్ చేసినా లెగిసి కొంచెం అటు ఇటు నడుస్తూ మళ్ళీ వచ్చి నేను నా వర్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం డే మొత్తంలో కూడా కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. మనది ఒకవేళ డెస్క్ జాబ్ అయినా కూడా మనం కొంచెం యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే ఇంకా ఎక్కువ క్యాలరీస్ అన్నవి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. త్రూ వాకింగ్ అండ్ త్రూ ఫిజికల్ కొంచెం యాక్టివ్గా అటు ఇటు చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మనకి క్యాలరీ బర్నింగ్ బాగా జరుగుతుంది. మనం అనుకున్న దానికన్నా బాగా జరుగుతుంది. సో ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒకవేళ వీలుంటే ఒక 5-minute వాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఓన్లీ జస్ట్ 5 minutes. అలా తినిన తర్వాత ఒక 20 minutes కూర్చోవడం, ఆ తర్వాత ఒక 5-minute అటు ఇటు కొంచెం నడవటం, అంతే. ఇది ఒక మేబీ ఇట్స్ 4th or 5th స్ట్రాటజీ నేను చేసింది. ఎవ్రీడే కాకపోయినా ఈ వీక్లో 2 to 3 days అనుకుంటా ఫుడ్ తినిన తర్వాత కొంచెం వాక్ చేశాను. అండ్ నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ 7 to 7:30 తర్వాత మళ్ళీ కొద్దిగా వాక్ చేయడం, నైట్ టైం వాక్ చేయడం స్టార్ట్ చేశాను. నైట్ టైం అంటే కొంచెం ఒక 1 hour 1.5 hour అలా జస్ట్ ఎక్కువ స్పీడ్ వాక్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ రావడం. అండ్ నెక్స్ట్ కొంచెం గోరువెచ్చని వాటర్ తాగడం అండ్ నిద్రపోవడం. ఈ స్ట్రాటజీస్ నేను ఈ 1 week మొత్తం నేను ఫాలో అయ్యింది. సో ఇప్పుడు టైం 7:42 అవుతుంది. 7:42కి నేను బీట్రూట్, క్యారెట్, ఆమ్లా అండ్ నెక్స్ట్ కుకుంబర్ జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఇది 2 times ప్రెస్ చేస్తే మనకి ఒకసారి ఇలా ఈ విధంగా మిక్స్ అయిపోతుంది. అండ్ 1 pressకి డన్. ఎందుకంటే ఈ జ్యూస్ అన్నది ప్రిపేర్ చేసి చాలా టైం అయింది. చాలా టైం ఇన్ ద సెన్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. సో అందుకు ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న జ్యూస్. ఇది మీ స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీ హెయిర్కి చాలా మంచిది. మర్చిపోయాను, లెమన్ కూడా యాడ్ అయ్యింది దీంట్లో, ఆమ్లా కూడా యాడ్ అయ్యింది దీంట్లో. మీ స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది. నేను వాటర్ ఏం తీసుకోలేదు. నా ఫస్ట్ మీల్ ఇది. ఇప్పుడు మార్నింగ్ నా యోగా క్లాస్ 5:30 to 6:30 కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది నా ఫస్ట్ మీల్. తర్వాత మళ్ళీ 9:30 to 10:30 9:15 to 10:15 ఒక క్లాస్ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను అన్నది మీకు నేను చూపిస్తాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఎగ్ వెజిటబుల్ పోహా, దీంట్లో 2 eggs స్క్రాంబుల్ చేసి వేయడం జరిగింది. అండ్ వెజిటేబుల్స్ విషయానికి వస్తే గ్రీన్ పీస్ అండ్ పీనట్స్ అలాగే టమాటో, ఆనియన్, గ్రీన్ బీన్స్, గ్రీన్ పీస్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. సో అండ్ అలాంగ్ విత్ వెజిటబుల్ పోహా, ఫ్రూట్స్, గోవా, 2 walnuts, 5 almonds.
సో ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. సో ఈరోజు నా లంచ్ ప్లేట్లో రైస్, కాకరకాయ ఫ్రై, ఎగ్ కర్రీ వచ్చేసి టమాటో ఆనియన్ రెండు ఫ్రై చేసి పేస్ట్ చేశాను. చాలా తక్కువ ఆయిల్, మినిమం ఆయిల్ యూజ్ చేశాను. అండ్ కాకరకాయ ఫ్రై కూడా ఎంత అంటే 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ ఉంటుందేమో, బట్ 3 to 4 కాకరకాయలు ఫ్రై చేశాను అంత తక్కువ ఆయిల్లో. అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను అండ్ కాకరకాయ ఫ్రై చేశాను. సో ఈరోజు నా లంచ్ ప్లేట్ ఇది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2 PM అవుతుంది. సో 2 గంటలకి నా లంచ్. గ్రీన్ టీ. అండ్ డిన్నర్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో డిన్నర్లో 2 ఫుల్కాస్, అలాగే 6 క్యాష్యూస్, 3 ఆల్మండ్స్ అంటే సోక్ చేసినవి, అండ్ బేసన్ కర్రీ. అండ్ నెక్స్ట్ డే వెయిట్ 77.9 kgs, అంటే టోటల్గా 2.3 kgs 1 వీక్లో తగ్గాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.